అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కాకినాడ జిల్లా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అట. పవన్ డిప్యూటీ సీఎం పదవి చేపట్టాక జిల్లాపై పూర్తిగా పట్టు సాధించారు. అటు జనసేన ఎమ్మెల్యేలతో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు వస్తే చాలు వెంటనే ఎంక్వైరీకి ఆదేశిస్తున్నారు. కానీ ఆ జిల్లాలో ఓ ఎమ్మెల్యే మాత్రం పవన్ ఆదేశాలను లైట్ తీసుకుంటున్నారా? జిల్లాలోని ఓ కీలక నియోజకవర్గంలో దేవుడు కొండను చేర్చి ఉన్న రెవెన్యూ కొండ గుండు కొట్టే ప్రయత్నం చేస్తున్నారా? ఇప్పుడు ఎమ్మెల్యే తీరు చూసి నియోజకవర్గం ప్రజలు ఇదేంది సామి అంటూ తలలు పట్టుకుంటున్నారా? ఇంతకీ దేవుడికి శటకోపం పెడుతున్న ఆ నేత ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాకినాడ జిల్లాలోని ప్రతిపాడు నియోజకవర్గం కాపులకు అడ్డా. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన పరుపుల సత్యప్రభ ఇక్కడి నుంచే భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆమెకు రాజకీయాలతో పెద్దగా పరిచయం లేకపోయినా సొంత సామాజిక వర్గం, భర్త దివంగత రాజా పలుకుబడి, సానుభూతి, అంగబలంతో ఆమె గెలుపు సునాయాసమైందని చెప్తారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో భారీ గెలుపు తర్వాత రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది. అటు ఎమ్మెల్యేగా ఉన్న సత్యప్రభ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో భారీ ఎత్తున అభివృద్ధి జరుగుతుందని అందరూ భావించారు. కానీ నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితులు కనిపించట్లేదని తెలుస్తోంది. ప్రస్తుతం అభివృద్ధి మాట దేవుడెరుగు. అలా కాకుండా దేవుడి కొండకి ఎసురు పెట్టేలా కొందరు అక్రమార్కులు శటకోపం పెడుతున్నారని ప్రచారం సాగుతుంది. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని అన్నవరం శివకేశవుల ఆలయం ఎంతో ప్రసిద్ధికెక్కింది. ఒకే పీఠంపై వెలసిన దివ్యక్షేత్రం కావడంతో దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. అలాంటి అన్నవరం కొండకు దెబ్బ పడేలా అక్రమార్కులు గుండు కొట్టేస్తున్నారు. కోట్ల రూపాయల ఖరీదు చేసి గ్రావెల్ తవ్వకపోతున్నారు. ఈ విషయంలో అధికారులు మాత్రం మొద్దు నిద్రపోతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. కొద్ది రోజులుగా కాకినాడ రూరల్ నుంచి అన్నవరం వరకు సాగరమాల రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ రోడ్డు నిర్మాణం కోసం అంటూ పెద్ద ఎత్తున అన్నవరంను చేర్చి ఉన్న కొండల్ని తొలిచేసి గ్రావెల్ తీసుకుపోతున్నారు. అలాగే పోలవరం కాలువ నిర్మాణం కోసం అంటూ మరికొంత గ్రావెల్ వెళ్లిపోతుంది. వాస్తవానికి ఈ రెండు పనులు కాంట్రాక్టర్లు చేస్తున్నారు. కాంట్రాక్టర్లు ప్రభుత్వానికి ఈ పనులు ఉచితంగా చేయడం లేదు. వందల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ను టెండర్లు దక్కించుకుని పనులు చేస్తున్నారు. లాభాల కోసం కాంట్రాక్టర్లు పనిచేస్తున్నారు. కానీ వారికి మట్టి అవసరమని ఈ కొండలు తవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రజలు నిలదీస్తున్నారు. అయితే అన్నవరం పుణ్యక్షేత్రంకు గిరి ప్రదక్షిణ కోసం వెళ్లే కొండను చేర్చి తవ్వివేయడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పనితీరును నిలదీస్తున్నారు. అసలు అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీస్తున్నారు. ఇరిగేషన్, మైనింగ్ అధికారులు మామూలు మత్తులో జోగుతున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఎవరికీ తెలియకుండా కొంతకాలం రహస్యంగా తవ్వారనే ఆరోపణలు వస్తున్నాయి. ఓ ఎమ్మెల్యే సోదరుడి మద్దతుతో పాటు కొందరు రాజకీయ నాయకులు మామూలు తీసుకుని మద్దతివ్వటం, అలాగే ఇరిగేషన్, మైనింగ్ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతుండటంతో రాత్రి పగలు తేడా లేకుండా ఈ కొండలను తవ్వేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అక్కడ కొండల నామరూపాలు లేకుండా పోతున్నాయని, కొండకు గుండు గీస్తున్నా ఎందుకు పట్టించుకోవట్లేదని అక్కడి ప్రజలు ప్రశ్నిస్తుంటే వారిపై దాడులు చేస్తున్నారని వాపోతున్నారు. నిబంధనల ప్రకారం కాంట్రాక్టర్కు కొండ అప్పగిస్తే ఎన్ని ఎకరాల్లో ఇచ్చారు, ఎంత మేర తవ్వాలి, వాటికి పర్మిట్లకు ఎంత చెల్లించాడు, పర్మిట్లతోనే టిప్పర్ వెళ్తున్నాయా తదితర నిబంధనలు మైనింగ్, రెవెన్యూ అధికారులు తనిఖీ చేయాలి. వారు మామూలు తీసుకుంటున్నారని అధికార పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు ఆరోపిస్తున్నారు. ఇలా కొండలు తవ్వేస్తే కాకినాడ జిల్లాలో ఇంకా కొండ అన్నది కనిపించదని అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ఇప్పటికీ పెద్దాపురం, జగ్గంపేట, పత్తిపాడు, పిఠాపురంలో కొండలన్నీ మాయమయ్యాయి. ఇక మిగిలింది అన్నవరం సత్యదేవుని కోసం ఉన్న కొండలు. వాటిని చేర్చి ఉన్న మరికొన్ని మాత్రమే. ఇవి కూడా తవ్వేస్తే ఇక కొండ ప్రాంతం ఉండదని ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. అటు పెద్దాపురం గ్రావెల్ తవ్వకాలపై ఓ వ్యక్తి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్లో కేసు వేశారు. దీనిపై విచారణ జరుగుతుంది. అయినా పట్టించుకోకుండా సాగరమాల రోడ్డు పేరు చెప్పి ఇలా కొండలు తవ్వేస్తే పరిస్థితి ఏంటని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ధార్మిక సంఘాలు అక్కడికి వెళ్లి నిలదీశాయి. వారు ఆందోళన చేసిన 2 రోజులు తవ్వకాలు నిలిపివేశారు. తిరిగి తవ్వకాలు మొదలయ్యాయి. కొండ కోసం కాకపోయినా అన్నవరం సత్యదేవుని కోసం ఆందోళన చేస్తామని ధార్మిక సంఘాల ప్రతినిధులు, హైందవ పరిషత్తు ప్రతినిధులు వెల్లడించారు. దీనిపై న్యాయస్థానంలో కేసు వేస్తామన్నారు.
కలెక్టర్, ఎస్పీ, ఇరిగేషన్ ఎస్ఈ, మైనింగ్ ఎస్ఈ ఇలా ఏ ఒక్కరు పట్టించుకోవడం లేదు. ఓ ఎమ్మెల్యే సోదరుడు బహిరంగంగా కాంట్రాక్టు కొండ అప్పగించాడన్నది ఇక్కడి ప్రజల వాదన. దీనిపై అధికారులు స్పందిస్తారా? సీఎం జోక్యం చేసుకుంటారా? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇలాకాలో జరుగుతున్న ఈ అవినీతి కొండల భాగోతాన్ని ఆయన ప్రశ్నిస్తారా అన్న చర్చ జోరుగా సాగుతుంది.